భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. అయితే తమ కుమారుడి మృతికి టేకులపల్లి ఎస్ఐ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఆచు అనే యువకుడు ఓ మైనర్ బాలికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మైనర్ బాలిక అక్క బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం అచ్చుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ క్రమంలో అచ్చును ఎస్ఐ దూషించినట్లు తెలుస్తోంది. ఎస్ఐ ప్రవర్తన వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ టేకులపల్లి ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మా అన్నయ్య కొడుకు రాధాత్ అచ్చు వాళ్ళ అబ్బాయి ముఖ్య నరేష్ కోయగూడెం చీమల మమతను తీసుకుని వెళ్ళిపోయాడు మైనర్ అమ్మాయి. అయితే మొన్న 16వ తారీఖు అందరినీ రిమాండ్ చేశారు ఎస్ఐ గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 16వ తారీఖు నుండి ఈ రోజు వరకు పొద్దున తీసుకెళ్ళడం, సాయంత్రం పంపించడం, రోజు తీసుకెళ్ళడం పంపించడం జరుగుతుంది. 16వ తారీఖు ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇప్పటిదాకా రిమాండ్ చేసి పంపించలేదు. దానివల్ల నిన్న ఆదివారం ఎస్ఐ గారు స్టేషన్లో కొట్టారంట మా అన్నని. బాధ హచ్చుని కొట్టేసరికి ఆయన మనస్తాపం చెంది ఇవాళ చనిపోయారు. దీనికి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్ఐ సీఎం మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ అయిన నెక్స్ట్ డేనే కానీ ఆల్టర్నేటివ్ డేగా అరెస్ట్ చేయాలి, జైల్లో ప్రొడ్యూస్ చేయాలి. కాకపోతే 16 నుండి స్టిల్ 23 వరకు వాళ్ళు డైలీ